డిస్కస్ నుంచి మాట్లాడుతున్నాను సార్, నేను కేవైసీ డిపార్ట్మెంట్ నుంచి. చెప్పండి సార్. అది మీరు రికవర్ ఐడి తీసుకున్నారు కదా సార్, 1000 రూపీస్ పే చేసుకొని. అవును సార్. ఏం సార్ రిమైనింగ్ అమౌంట్ పే చేసుకుంటేనే కదా మీకు పాస్వర్డ్ ఎంపీ నుంచి లాగిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ మరి అది చెప్పండి చెప్పండి. వాళ్ళు ఐడి ఇచ్చిన వాళ్ళు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని మాకు రెస్పాన్స్ ఇచ్చినట్టుంటే ఎట్లా సార్ అది? మీ ఐడి తీసుకున్న ఏజెంట్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిందా? మరి స్విచ్ ఆఫ్ చేస్తే మరి మీకెందుకు కాల్ వస్తుంది సార్? నాకు ఎందుకు చెప్పండి. సార్ నేను ఆల్రెడీ నిన్న ఏమన్నారు, హాఫ్ అన్ అవర్ కల్లా మీకు కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుంది, మీకు ఆఫీసర్ నుంచి కాల్ వస్తుంది అన్నారు. ఓకే, ఇంతవరకు కాల్ రాలేదు. ఎంపీని కూడా కాల్ రావడానికి ఓకే ఓకే చెప్పండి చెప్పండి చెప్పండి. పాస్వర్డ్ ఎంపీని కూడా జనరేట్ చేస్తామన్నారు. పాస్వర్డ్ రాదు సార్, మీకు ఓన్లీ ఫర్ ఐడి మాత్రమే వస్తుంది ఓన్లీ. మీరు ఎక్కడ మహబూబ్ నగర్ దొడ్డని తెలంగాణ వచ్చేసి మాది గద్వాల్ డిస్ట్రిక్ట్ సార్, మాది ఇక్కడ. అచ్చా, అంటే మీ ఆధార్ కార్డులో ఉంది, ఆధార్ కార్డులో ఇది ఎట్లా ఉంది. సో మీకు ఏంటంటే సార్ అది ఐడి అనేది RTIG 14350, ఓకేనా? అది ఏంటంటే మీ యొక్క పిన్ కోడ్ లో మీ ఒక్కరికి మాత్రమే అది రిజిస్ట్రేషన్ ఐడి అనమాట అండి అది, ఓకేనా? సో మీకు ఐడి మాత్రం వచ్చింది, పాస్వర్డ్ ఎంపీనే రాలేదు సార్ మీకు. అది రిమైనింగ్ అమౌంట్ చేసుకుంటే మీకు దాంట్లో మీకు 500 రూపీస్ మీకు వెనక్కి వచ్చేస్తుంది. పాస్వర్డ్ సార్ మేము నిన్న ఆల్రెడీ అడిగినాము సార్ని, అడిగితే మీరు 1000 పే చేసుకున్నారు సార్, మీరు ఆల్రెడీ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంపిన్ వచ్చేస్తుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి లేదనుకుంటే ఒకసారి చూడండి, మీకేం మాకేం అమౌంట్ కట్టుకోరని మీ ఇష్టం అది. ఒకసారి నేను వీడియో కాల్ చేస్తాను, ఒకసారి చూడండి. కస్టమర్ నెంబర్ ఎలా కట్టుకున్నా అలాగే కట్టుకుని మీరు కూడా, వాళ్ళ వేరు మీకు వేరే ఉంటది కదా సార్. సార్ నిన్న డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలని కాదు, పాన్ కార్డు ఆధార్ కార్డు పెట్టించుకున్నాడు. తర్వాత ఒక నిమిషం సార్, మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది నా వరకు వచ్చింది, నేను చేసేసి నాకు కేవైసీ అయింది అది, ఓకేనా? మీ ఆధార్ది పాన్ అయిపోయిందండి. సో మీరు అదేంటే రిమైనింగ్ చేసుకుంటే ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంపీ నుంచి మీకు లాగిన్ చేపిస్తే మీరు వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చేసుకోవడం నేను ఇవ్వడం కాదు కదా, అర్థం కదా. నిన్ననే ఇస్తామన్నారు. దీనికోసం మేము కాల్ చేస్తే పొద్దున మొబైల్స్ 2 నెంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. స్విచ్ ఆఫ్ అయిపోయింటే సార్ ఆఫీస్ నెంబర్ ఆఫీస్ వరకు పెట్టి వెళ్ళిపోతారు కదా, ఒక ఛార్జింగ్ లేకుండా అయిపోవాలి తప్ప. కానీ అట్లాంటి స్విచ్ ఆఫ్ అయితే మరి మీకెందుకు చేస్తుంది సార్? కనీసం రెస్పాన్స్ అని ఇవ్వాలి కదా సార్. అదే పే చేస్తే పాస్వర్డ్ వస్తుంది ఎంపీ అని చెప్పేసి రెస్పాన్స్ అని ఇస్తే మాకు ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ కట్టుకున్నారు మీకు రెస్పాండ్ అయ్యే సార్, లేకపోతే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటే మీకు ఇబ్బంది ఉంటుంది. అసలు యాక్చువల్లీ దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ మాకు అంత డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే మేము తీసుకోవాలని అనుకుంటున్నాం. అయితే ఏమైందంటే సారు లేదు, మీరు సిస్టమ్ మీద ఉన్నారా, మీరు వెళ్ళండి, మీరు అక్కడ ఉన్నారు, నేను ఒక లింక్ పంపిస్తాను, లింక్ ఓపెన్ చేయండి, దాంట్లో మీ పేరు కొట్టండి, మీ నేమ్ కొట్టండి, మీ ఈమెయిల్ ఐడి కొట్టండి, మీ ఫోన్ నెంబర్ కొట్టండి అని చెప్పేసి అన్ని టోటల్ జనరేట్ చేసిన తర్వాత మాకు 1000 రూపీస్ అక్కడ పేమెంట్ అని చెప్పేసి వీడియో కాల్ అన్ని చేశారా, చూసారా? అవన్నీ చూసాం సార్. అది అవన్నీ చేసిన తర్వాత కూడా మాకు ఎంపీని జనరేట్ చేస్తున్నారు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత. మీకు అదే ఓన్లీ ఐడి మాత్రం ఇచ్చారు అది. అది మీకు నా నెంబర్ నుంచి మీకు వాట్సాప్ లో హాయ్ పెట్టింది, నెంబర్ సేవ్ చేసుకోండి, నా పేరు సంపత్ కుమార్. ఓకే, సో అది మీరు చేసుకుంటే అది నేను ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను. మీరు లైన్ లో ఉండగా నేను కంప్లీట్ చేస్తాను సార్. మాకు కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు మాకు కాల్ చేయండి సార్ మీరు. సార్ ఇది ఇప్పుడు నా నెంబర్ నుంచి మీ వాట్సాప్ లో పెట్టండి సార్. అది నేను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ కేవైసీ డిపార్ట్మెంట్. ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ లో ఉండండి. సో మీరు వేరే వాళ్ళు కాంటాక్ట్ లో ఉంటారన్న మీ ఇస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ లో ఉండండి. ఎందుకంటే మీరు లిఫ్ట్ చేయకపోవడం ఉండదు కదా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఐడి పాస్ ఇస్తున్నారు, నేను మీకు ట్రైనింగ్ ఇచ్చేది నేను అసెండ్ చేయాలి. మీరు ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏమైనా వర్క్ ఏదైనా ఒక చిన్న ఇష్యూస్ ఏమైనా మీరు నన్నే కాంటాక్ట్ చేయాలి, లేదంటే కస్టమర్ కేర్ నెంబర్స్ ఉంటాయి, వాటికైనా కాంటాక్ట్ చేసుకోవాలి మీరు. అదే సార్, నిన్న నెంబర్ ఇది పూర్తి డీటెయిల్స్ క్లియర్ చెప్పిన తర్వాత మాకు ఐడి జనరేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఏం చెప్పకుండా కొన్ని అంటే వాళ్ళు ఏం చేశారంటే సార్, అది ఇప్పుడు మీ యొక్క పిన్ కోడ్ మీద వేరే ఎవరికి అంటే ఆల్రెడీ మీ పిన్ కోడ్ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చాయి. సో వాళ్ళు ఎవరైనా తీసుకోకుండా ఉంటారు కదంటే మీకు ఇచ్చారు. మీ అంటే దానివల్ల రిజిస్ట్రేషన్ అనేది 1000 రూపీస్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారనమాట అండి. అంటే ఆ పిన్ కోడ్ అనేది మీ పేరు మీద ఉన్నదనమాట అండి. సరే నేను ఏమంటున్నా అంటే కరెక్ట్ మీరు ఒకటే బాగుంది. అవును, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళ సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వీడియో కాల్ చేస్తున్నారు, చూపిస్తున్నారు అంతే. ఇంకా అట్లా కరెక్ట్ కాదు కదా. కొత్త అప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ మీకు ఓకే అని కూడా తీసుకుంటారు, లేకపోతే లేదు, మీ ఇష్టం అది. అవును సార్, ఇప్పుడు మాకు నచ్చిందా లేదని అడగాలి కదా వాళ్ళు. అదే కదా, అమౌంట్ మీకేం ఇబ్బంది ఏమన్నా సార్. మీకు నా నెంబర్ నుంచి వాట్సాప్ హాయ్ అని పెట్టినా ఆ నెంబర్ సేవ్ చేసుకోండి, సంపత్ కుమార్ అనేసి.
సో మీ పేరు అది మీరు సంపత్ నా పేరు కుమార్ సార్. నా పేరు సంపత్ కుమార్, సీనియర్ కేవైసీ డిపార్ట్మెంట్ పెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వచ్చేసి మనకి దీంట్లో ఆధార్ అప్డేట్ కి సంబంధించిన సైట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ లింక్ అయి చేసుకోవచ్చండి. మీకు ట్రైనింగ్ ఇస్తాం కదా, ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏ సర్వీస్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, మీరు అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకునే అమౌంట్ మీరు వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవాలి, అంటే మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఏ సర్వీస్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాం సార్. అవన్నీ కూడా అది కూడా ట్రైనింగ్ అంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో మాకు ఒక 1 hour ముందు చెప్పైతే ఆ టైంలో మీకు ట్రైనింగ్ ఇస్తామండి. సరే, అంటే మాకు వచ్చేసి దీంట్లో ప్రజెంట్ తీసుకునే ఈ సర్వీసులలో మాకు కావాల్సింది ఆధార్ అప్డేట్, మొబైల్ నెంబర్. ఎసెన్షియల్ సర్వీస్ ఉంటుంది సార్. ఏంటంటే సార్, ఇప్పుడు అమదాబాద్ రీఛార్జ్ లో కరెంట్ బిల్ అంటే ఎవరి మొబైల్లో వాళ్ళే చేసుకుంటారు. దానికోసం మీరు ఎంత అమౌంట్ పెట్టి తీసుకున్న అవసరం ఉండదు. అవునవును. ఆధార్ పేమెంట్ల కోసం అనేసి, ఆధార్ సర్వీస్ కోసం అనేసి, పాన్ కార్డుల కోసం అనేసి, ఏదైనా ఇన్సూరెన్స్ ఇలాంటి వాటి కోసమే కదా సార్. ఏంటంటే ఇన్కమ్ వచ్చి దాని వల్లే కదా మీకు వచ్చేది. అవును. సో దానికోసమే కదా సార్ మీరు తీసుకునేది. అవును సార్. ఇప్పుడు మాకు వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి వరకు కంప్లీట్ ఆధార్ కార్డు వర్క్ కోసమే సార్ తీసుకునేది. అచ్చా అచ్చా, ఓకే ఓకే. ఎందుకంటే మనకి పాన్ కార్డు సర్వీస్ కూడా వేరే సైట్ తీసుకున్నాం మేము. ఇది గ్రామీణ సేవా కేంద్రం అని కొన్ని సైట్లు ఉన్నాయి మన దగ్గర, యూటీఐ సర్వీసులు అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. అవునా, నేను మీకు మొత్తం కంప్లీట్ చేయడం అన్ని కూడా చేపిస్తాను సార్ మీకు. ఓకేనా? ఓకే సార్. అమౌంట్ ఎన్ని ఇయర్లకు పే చేసుకుంటాం సార్? అంటే సాయంత్రం నేను సిస్టమ్ ముందు ఉంటాను సార్. సిస్టమ్ ముందు అంటే సార్ అట్లనే కాదు. ఎందుకంటే నాకు ఇప్పుడు నీకు ఐడి వచ్చింది, పాస్వర్డ్ ఎంపీ నేను జనరేట్ చేస్తాను. జనరేట్ చేసిన తర్వాత అప్పుడు మీరు లాగిన్ చేసుకుందరు. కానీ నాకంటే ఈ లోపు నేను సర్వీస్ మీకు యాక్టివేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సార్ మనకి సార్ చెప్పండి చెప్పండి. అదే సార్, ఇప్పుడు మనకి ఆధార్ సర్వీస్ లో మనకి అప్డేట్ కాకుండా మొబైల్ నెంబర్ లింకింగ్ కన్నా ఇప్పుడు అవకాశం ఉందా సార్? మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్న ఆప్షన్ ఉంది కాబట్టి కదా సార్ మీరు అమౌంట్ కట్టుకోండి. లేదు సార్, మధ్యాహ్నం కాల్ చేస్తారా సార్ మరి?